మా ప్రభుత్వ హయాంలో 66,34,372 పెన్షన్ల నుంచి ఇప్పుడు నిన్న మార్చిలో ఇచ్చింది 60,69,663 పెన్షన్లు. అంటే ఏకంగా 5,64,709 పెన్షన్లు కత్తిరించినారు. పైగా కనీసం ఈ మార్చిలో వీళ్ళు ఇచ్చిన నెంబర్ల ప్రకారం అంటే ఈ 60,69,663 మంది రూపాయలు 60,69,663 మందికి వీళ్ళిచ్చే పెన్షన్ అమౌంట్ లెక్కన ఇంటూ 12 నెలలు వేసుకుంటే వీళ్ళు ఇవ్వవలసింది బడ్జెట్లో పెట్టవలసింది 31,554 కోట్లు. కానీ వీళ్ళు బడ్జెట్లో పెట్టింది కేవలం 27,719 కోట్లు. అంటే దాని అర్థం వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు మరో 7,45,993 పెన్షన్లు కట్ చేయబోతున్నారని. దీని మీద క్లారిటీ అడిగినాం. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ నెంబర్లు చూపించి ఈ నెంబర్లతో ప్రశ్నిస్తూ అయ్యా దీని మీద క్లారిటీ ఇవ్వండి అని అడిగినాం. ఎందుకు తక్కువ అమౌంట్ చూపిస్తున్నారు అని అడిగినాం. 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. కనీసం దీని గురించి ప్రస్తావన కూడా లేదు. తల్లికి వందనం కింద సూపర్ 6 సూపర్ 7లో ఇంకోటి చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ స్కీములో తల్లికి వందనం కింద ఏకంగా మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారయ్యా అని అడిగినాం. తల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తామన్నారయ్యా, ఎప్పుడు ఇస్తారయ్యా, ఎగ్గొట్టారు అని చెప్పి అడిగాం. రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు కత్తిరించేసినారు. 2023-24 అంటే మా ప్రభుత్వ హయాంలోని చివరి ఏడాది యూడిఐఎస్సి నెంబర్స్, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్, యూడిఐఎస్సి నెంబర్స్ ఒకసారి చూస్తే ఫర్ ఎడ్యుకేషన్ చూస్తే ఏకంగా 87,41,885 మంది పిల్లలు. మరి 87,41,885 మంది పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బు ఏకంగా 20 లక్షలు తగ్గించినారు. 20 లక్షల మంది పిల్లలకు తగ్గించారు. తగ్గడమే కాదు, ఏ ఒక్కరికి 15,000 ఇవ్వాల. 15,000 కథ దేవుడు ఎరుగు. కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000, కొంతమందికి అక్కడక్కడ 13,000 వీళ్ళు ఇచ్చింది. ఆ మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు స్వామి అని అడిగినాం. మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు? సరిగ్గా ఇవ్వలేదు కదా, మిగిలిన వారిని కూడా కలుపుకొని ప్లస్ ఇచ్చిన వారికి కూడా సరిగ్గా ఇవ్వలేదు కదా, బ్యాలెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు స్వామి అని అడిగినాం. దానికి సంబంధించి కూడా నోరు మెదపలేదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా అని చెప్పినారు. తీరా చూస్తే ఇప్పుడు షరతులు పెట్టినారు. 16 రకాల సర్వీసులు ఉంటే కేవలం 5 రకాల సర్వీసులకు మాత్రమే వర్తింపు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాదిరిగా షరతులు పెట్టినారయ్యా? ఎన్నికలప్పుడు ఎలాంటి షరతులు లేకుండా అని చెప్పి అదే పనిగా చెప్పినారు కదయ్యా మీరు అని అడిగితే నోరు మెదపడం లేదు. దీపం అన్నారు, ప్రతి మహిళలకు 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. మొదటి ఏడాది ఇచ్చింది 1 సిలిండరే, మిగిలిన 2 సిలిండర్లు డబ్బులు ఎగ్గొట్టినారు. రాష్ట్రంలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు 1,59,00,000 క్లియర్కట్గా డేటా కనిపిస్తూ ఉంది. సోర్స్ పబ్లిక్ సెక్టర్, పిఎస్యు, ఓఎంసి, ఐఓసిఎల్, బీపీసీఎల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది సోర్స్.
1,59,00,000 రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఒక్కో గ్యాస్ సిలిండర్కి 855 రూపాయలు చొప్పున 3 గ్యాస్ సిలిండర్లకు ఏడాదికి 4,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. మరి 3 ఏళ్ళు అంటే 4,000 ఇంటూ 3 12,000. వీళ్ళు ఇచ్చింది ఏంది? మొదటి ఏడాది 786 కోట్లు మాత్రమే. రెండో ఏడాది 2,199 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేట్లో చెప్పినారు. మరి ఇచ్చినారా లేదో చూడాల్సిన తర్వాత ఎప్పుడో తెలుస్తాయి మనకు. బట్ రివైజ్ ఎస్టిమేట్లో ఏమో 2,199 కోట్లు అన్నారు. ఈ బడ్జెట్లో 2,600 కోట్లు పెట్టినారు. మరి 12,000 కోట్లకు 3 ఏళ్ళకు కాను నువ్వు ఇచ్చింది కనీసం సగం కూడా లేదు. 6,144 కోట్లు బకాయిలు. 12,000 కోట్లు డివైడెడ్ -786 -2,199 -2,600 కోట్లు, 6,143 కోట్లు బాకీ. ఇవి ఎప్పుడు ఇస్తారు స్వామి? మహిళలందరూ వంట రూమ్లలో ఎదురు చూస్తున్నారు స్వామి అని అంటే నోరు మెదపడం లేదు. అన్నదాత సుఖీభవ అన్నాడు రైతులను మోసం చేసేందుకు. అప్పుడేమన్నాడు? పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ పేరుతో నేను నెల 20,000 ఇస్తా, నేను సంవత్సరానికి 20,000 ఇస్తాను అన్నాడు. ఇంతకుముందు కూడా మన బడ్జెట్ ప్రజెంటేషన్లో ఇదే ఆయన అన్న మాటలు, ఆయన నోట్లో నుంచి వచ్చిన ఆ మాటలు ప్లే చేసి వినిపించిన అందరికీ కూడా. కావాలంటే మళ్ళీ ప్లే చేద్దాం ఒకసారి. చెప్పు, ప్లే చేయ. మడమ తిప్పడు, మాట తప్పడు. అవును, ఇప్పుడేమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి. ఆ రోజు చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. చూడండి ఎంత గొప్పగా అబద్ధాలు ఆడగలుగుతాడు మనిషి. అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇప్పుడు ఇచ్చేది కాక 20,000 ఇస్తానని చెప్పినాడు. మొదటి ఏడాది ఎగ్గొట్టేసినాడు. రెండో ఏడాది 20,000కు గాను ముక్కి అప్పుడు ఒక 5,000 అప్పుడు ఒక 5,000 ఇచ్చినాడు. అంటే 2 ఏళ్ళకి కలిపి 40,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాల్సింది 40,000కు గాను ఇచ్చింది కేవలం 10,000. అంటే 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ. ఇది ఎప్పుడు ఇస్తావు స్వామి ఆ రైతులకు అందరికీ? రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అడిగితే నోరు కూడా మెదపడం లేదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల తర్వాత. పైగా మా ప్రభుత్వ హయాంలో 53,52,000 మంది రైతులకు మా ప్రభుత్వ హయాంలో రైతు భరోసాను వర్తింపజేసి మేము ఇస్తే, ఈయన హయాంలో ఈయన 46,85,000 మందికి కుదించేసినాడు. అంటే దాదాపుగా 7 లక్షల మంది రైతులను ఎగరగొట్టేసినాడు. పైగా కౌలు రైతులకు ఒక పైసా కూడా ఇవ్వాల. కౌలు రైతులు కానీ, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారు రైతులు కానీ వీళ్ళెవ్వరికీ కనీసం ఒక పైసా కూడా ఇచ్చింది లేదు. పదహారు రోజులు అసెంబ్లీ తర్వాత వీటి గురించి ఎందుకు మాట్లాడలేదయ్యా అని అడుగుతా ఉన్నాం. 2023-24 ఖరీఫ్లో 2023-24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరపున కట్టాల్సింది కడితే, కేంద్రం వాళ్ళు ఇవ్వాల్సింది కూడా దానికి జత కలిపి రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు పంట నష్ట పరిహారం డబ్బులు ఇస్తాయి. అలాంటిది ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చినాడు.
జూన్ 2024లో డబ్బులు కట్టాల్సింది కట్టకపోవడంతో 834 కోట్లు కట్టకపోవడంతో రైతులు ఏకంగా 1324 కోట్లు నష్టపోయినారు. ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దు చేసి రైతులను గాలి కొదిలేసి చంద్రబాబు నాయుడు గారి నిర్వాకాల వల్ల 2023-24, 2024-25 ఈ 2 వ్యవసాయ సీజన్లకు సంబంధించి రైతులు ఏకంగా 3500 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఉచిత పంటల బీమా తీసేయడం వల్ల. వీటికి సంబంధించి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారయ్యా స్వామి అని అడిగితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ కనీసం వీళ్ళ నోట్లో నుంచి ఒక మాట రాల. గత ఏడాది అక్టోబర్లో మేంతా తుఫాన్ వచ్చింది. ఈ మోంతా తుఫాన్ అన్నది ఏదైతే గత ఏడాది అక్టోబర్లో వస్తే లక్షల మంది రైతులు నష్టపోతే రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల. రూపాయిలా ఎవరికి ఇప్పటికీ కూడా. ఎప్పుడు ఇస్తారో అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కూడా కనీసం వీళ్ళ నోట్లో నుంచి ఒక్క మాట రాదు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణ నిధి కోసం ఏకంగా మా ప్రభుత్వ హయాంలో 3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఏకంగా 7500 కోట్ల రూపాయలు వెచ్చించి 5 ఏళ్లలో రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి ఆ ప్రతి ఎకరాను ఆ ప్రతి గ్రామంలోనూ ఈ క్రాప్ చేసి ఏ రైతుకైనా కూడా తన వేసిన ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆ ఆర్బీకే పరిధిలోనే సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని మార్క్ఫెడ్కు జేసీని జాయింట్ కలెక్టర్ను జాయింట్ ఎండీగా చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తూ ఎప్పుడు రేటు పడిపోయినా కూడా ఆదుకుంటూ ఏకంగా 7500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకే పరిధిలో పోస్టర్లు పెట్టేవాళ్ళం. ఇదిగో ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర అని. ఈ రేటు కన్నా తక్కువగా ఎక్కడైనా వస్తే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అని చెప్పి రైతులకు భరోసా ఇచ్చేవాళ్ళం. దళారీల వెన్నులో వణుకు పుట్టించేవాళ్ళం. అంతకన్నా తక్కువ రేటుకు తీసుకునేదానికి ఎవడైనా సాహసిస్తే వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళం. 7500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆడుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి కోసం కేవలం 300 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. ఇంత దారుణమేందయ్యా అని చెప్పి రైతులంతే ఇంత చులకనేందయ్యా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా నిలదీస్తూ అడిగితే దాని మీద కూడా ఒక్క మాట లేదు. పైగా ఎదురుదాడి.